అస్సలం వాలేకుమ్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వంట ఏంటంటే మటన్ కుర్మా చేయబోతున్నానండి. మటన్ ఇవి 1/2 kg మటన్ అండి. క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను బౌల్లో. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి. 2 చిన్న సైజ్ ప్యాకెట్లు అండి, పెరుగు ప్యాకెట్లు. అదే 2 కప్పులు పెరుగు తీసుకున్నానండి. లవంగ, చెక్క, యాలుక్కాయలు, జాపత్రి, షాజీరా అండి. ఇది నిమ్మకాయలు 3 పెద్ద సైజ్ అండి, 3 తీసుకున్నాను. పుదీనా, కొత్తిమీర అండి. ఇది కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఉల్లిపాయలు 6 పచ్చిమిరపకాయలు అండి. ఇప్పుడు కుక్కర్లో ఈ మొత్తం ఇంగ్రీడియంట్స్ మ్యాగ్నేట్ చేసుకోవాలండి. మటన్లో వేసి ఈ 1/2 kg మటన్ కడుక్కొని పక్కన పెట్టుకున్నాను కదండి. ఇప్పుడు కుక్కర్లో వేసేస్తున్నాను. ఈ కుక్కర్లో వేసి మ్యాగ్నేట్ చేసుకోవాలండి మొత్తం. ఈ లవంగ, చెక్క, జాపత్రి, షాజీరా దీంట్లో వేసేస్తున్నానండి. ఇప్పుడు కోసి పక్కన పెట్టుకున్నాను పెద్ద ఉల్లిపాయలు దీంట్లో వేసేస్తానండి. మూడు పెద్ద సైజు ఉల్లిపాయలు కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నానండి. 3 తీసుకున్నానండి. నేను 6 కిలో మటన్కి 3 తీసుకున్నానండి ఉల్లిపాయలు. మొత్తం వేసేస్తున్నాను. ఈ 2 కప్పులు పెరుగు ప్యాకెట్లు దీంట్లో యాడ్ చేస్తున్నానండి. పెరుగు వేసేసానండి. కొద్దిగా పసుపు వేసుకుంటానండి. దీనికి రుచికి సరిపడినంత ఉప్పు కూడా యాడ్ చేసుకుంటాను. ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నానండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా ఈ 6 తీసుకున్నానండి నేను పచ్చిమిరపకాయలు. ఇది కోసి పక్కన పెట్టుకున్నానండి ఇందాక. ఇప్పుడు దీంట్లో వేసేస్తున్నాను. కొత్తిమీర, పుదీనా కూడా వేసేస్తున్నానండి. ఈ మొత్తం కలుపుకోవాలండి. నిమ్మరసం పిండేస్తున్నానండి. నేను 3 తీసుకున్నాను కదా పెద్ద సైజు నిమ్మపండ్లు. ఆ రసం మొత్తం వేసేస్తానండి ఆ 3. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నానండి. బాగా కలుపుకోవాలండి. ఇలా మొత్తం కలుపుకొని మ్యాగ్నేట్ చేసేయాలండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాను. మటన్ ముక్కలు నీటిలో నిండే వరకు వేసుకోవాలండి. అదే 1 గ్లాస్ వేసుకుంటే చాలండి. ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టేశానండి. 1 విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టేస్తాను. విజిల్ వచ్చిందండి. స్లిమ్లో పెట్టాను మంట. ఇందాక మా పిల్లలు గోల చేస్తుంటే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదండి. పిల్లల దగ్గర వెళ్ళిపోయాను. ఇప్పుడు యాడ్ చేస్తున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్. 2 స్పూన్లు వేసుకున్నానండి. ఇవి బాగా ఉడకాలండి. చిక్కగా పడాలి. నూనె పైకి రావాలండి. ఇంకొంచెం అయిపోయిందండి. మన జ్యూసీగా ఎంత చక్కగా బాగా మటన్ కుర్మా అయిపోయిందండి. ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ కొత్త వాళ్ళు చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
మరి మంచి వంటకంతో ఇంకో నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. చాలా బాగుందండి. ఓకే, బాయ్ అండి.